రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సేరిగూడలో శ్రీ హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల బాక్సులను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎన్నికల అధికారి మియాంక్ మిట్టల్, డీసీపీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, చిన్న తప్పు కూడా అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సేరిగూడలో శ్రీ హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఎన్నికల పరిశీలకులు మయాంక్ మిట్టల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించారన్నారు. రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్వోలు ఏ చిన్న తప్పిదం జరగకుండా ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. అది మెటీరియల్ కావచ్చు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే ఈ రోజు రాత్రికి వాటిని సమకూర్చుకోవాలి. సో రాత్రి అన్ని రకాలుగా రేపు మార్నింగ్ 7 o'clock మేము రెడీగా, అంటే దీంట్లో ఎక్కడైనా షార్ట్ ఫాల్ ఉంటే వెంటనే మీరు మీ రూట్ ఆఫీసర్ ద్వారా కమిషనర్ గారికి తెలియజేసి దాన్ని ఏర్పాటు చేసేటట్టు చూసుకుంటాం. సో నైట్ వరకు ఏ పోలింగ్ స్టేషన్ లో కూడా అది మెటీరియల్ లో కావచ్చు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కావచ్చు షార్ట్ ఫాల్ ఉండొద్దు. నెక్స్ట్ అట్లీస్ట్ 3 members ఎనఫ్, అంటే ఓటింగ్ చేసే వాళ్ళకు 3 ఉంటే సరిపోతుంది. కానీ క్యూ లైన్ ఉంటుంది, అంటే బ్యాలెట్ బాక్స్ వరకు ఉంటుంది. అంటే పోలింగ్ స్టేషన్ లో ఆ విధంగా పెట్టద్దు. పోలింగ్ స్టేషన్ లో ఎక్కడ లేట్ కాకుండా ఉండేది ఏది చూసుకోవాలి తప్పిస్తే అందరూ క్రౌడ్ గా ఉండొద్దు. క్యూ లైన్ అనేది డోర్ నుంచి వెనక్కి ఉండాలి. సో చాలా వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో వెళ్ళినప్పుడల్లా సరిదించాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కావద్దు. క్యూ లైన్ డోర్ దగ్గర నుంచి బయటకు ప్రాపర్గా వచ్చిందా లేదా, అంటే మీకు ఇచ్చిన చెక్ లిస్ట్ లో ఉన్న మెటీరియల్ అంతా మీకు వచ్చిందా లేదా చూసుకోండి. మీ బ్యాలెట్ బాక్స్ ప్రాపర్ గా సీల్ చేయడానికి, అది అంటే సీల్ వేయడానికి పనిచేస్తుందా లేదా చూసుకోండి. అంటే వర్కింగ్ కండిషన్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి అంతా ప్రాపర్ గా ఒకసారి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. ముఖ్యమైనది బ్యాలెట్ పేపర్. బ్యాలెట్ పేపర్ అనేది మీదా కాదా, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28 వార్డ్స్ ఉన్నాయి, అంటే 28 టైప్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. 24 వార్డ్స్ ఉన్నాయి. సో 24 టైప్స్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. ఒక 15 వార్డు సంబంధించిన దాన్ని ఇంకో దానికి ఇస్తే ఇబ్బంది పడతాం. సో 80% లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th వార్డు సంబంధించిన పోలింగ్ స్టేషన్ లో పనిచేస్తున్నాను, అంటే నాకు 10th వార్డు సంబంధించిన బ్యాలెట్ పేపర్ రావాలి. 9th రావద్దు, 11th రావద్దు, వేరేది రావద్దు. సో దయచేసి ఇక్కడ మీరు బ్యాలెట్ పేపర్ మీ వార్డుదైనా కాదా ప్రాపర్ గా చెక్ చేసుకొని వెళ్ళండి. ఇది ఎందుకంటే ఇట్లా ఒకే దగ్గర డిఫరెంట్ బ్యాలెట్ పేపర్స్ ఉన్నప్పుడు ఈ తప్పు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది 80% లో కూడా జరగదు. నెక్స్ట్ రేపు మీరు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నైటే మొత్తం మీకు పోలింగ్ స్టేషన్ రెడీ చేసుకొని, అంటే పోలింగ్ స్టేషన్ లో కావాల్సిన ఫర్నిచర్ ఉందా లేదా ఫస్ట్ మెయిన్ గా, అంటే మీరు చేయాలంటే అక్కడ ఇన్ఫ్రా విషయంలో కావచ్చు, జీపీ ఎలక్షన్ కంటే కూడా చాలా బెటర్ పొజిషన్ లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు చేసేటప్పుడు అంటే ఎలక్షన్ చేయడానికి ఇవన్నీ కూడా అనుకూలంగా. జీపీ ఎలక్షన్ లో మామూలుగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇండిపెండెంట్స్ అందరూ కూడా ఇక్కడ కూడా పార్టీ సింబల్ తో మనం కంటెస్ట్ చేయాలి. ఇక్కడ పార్టీ సింబల్ తో ఉంటుంది. దాంతో పాటుగా అర్బన్ ఏరియాలో ప్రాపర్ గా రూల్ పొజిషన్ గా అటు ఓటర్స్ కావచ్చు, ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కు మంచి కమాండ్ ఉంటుంది. కాబట్టి మీరు చిన్న మిస్టేక్ చేసినా కూడా వెంటనే వాళ్ళే మీరు వెళ్ళి చూపిస్తారు, మేము ఇక్కడ మిస్టేక్ చేస్తాం కదా. సో ఇక్కడ మిస్టేక్స్ ఆస్కారం ఇవ్వద్దు. అంటే మీకు ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ఏమిటో వాటి ప్రకారంగా వెళ్ళండి తప్పిస్తే ఇక్కడ తప్పులకు ఆస్కారం ఇవ్వద్దు. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ అంటే ఈరోజు మీరు పోలింగ్ స్టేషన్ వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ రేపు తిరిగి వచ్చేంత వరకు, ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ యొక్క మెటీరియల్ అంతా కూడా హ్యాండిల్ చేసేంత వరకు కూడా మీకు బిహేవియర్ అనేది ప్రాపర్ గా, అంటే కమిషన్ యొక్క నిబంధనల ప్రకారం ఉండాలి. ఎక్కడ కూడా బయాస్ గా కనిపించదు, అంటే అన్బయాస్ గా ఉండాలి. మనం అంటే